వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ కావ్య. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఈ స్టూడెంట్స్ కెరీర్ గురించి పేరెంట్స్ ఎలా ఉండాలి, అసలు వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? పేరెంటింగ్ ఎలా చేయాలండి? ఓకే, పేరెంటింగ్ అనేది ఇట్స్ ఎ బిగ్ ఆర్ట్ అండి. ఓకే, మీకు చాలామంది పేరెంటింగ్ సరిగ్గా చేయలేరు. యాక్చువల్గా పేరెంటింగ్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది జనరేషన్స్కి. కోర్స్ కొంతమంది బాగా పేరెంటింగ్ చేసినంత మాత్రాన్ని అందరూ బెటర్గా అవ్వాలని లేదు కానీ బట్ చాలా వరకు కూడా పేరెంటింగ్ అనేది ఒక ముఖ్య పాత్ర. కొన్ని సందర్భాల్లో సరిగ్గా పేరెంటింగ్ చేయకపోయినా కూడా మంచిగా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. బాగా చేసినంత మాత్రం కూడా అవ్వాలని రూల్ లేదు. బట్ ఇన్ జనరల్గా కాదు, పేరెంటింగ్ అనేది మేజర్గా రోల్ ప్లే చేస్తుంది. ఎక్కువ సక్సెస్ అవ్వడానికి, నెక్స్ట్ జనరేషన్స్ కొంచెం బెటర్గా అవ్వడానికి పేరెంటింగ్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో. కొన్ని కేసెస్లో ఎప్పుడు కూడా డిఫరెంట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. పేరెంటింగ్ కూడా ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని ఒకే రకంగా చేయకూడదు. మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో పేరెంటింగ్ చేసేటప్పుడు పేరెంట్స్ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, పేరెంటింగ్ అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పర్సన్కి ఫిక్స్డ్ కాదు. ఆ యొక్క కిడ్ బట్టి, మనస్తత్వాన్ని బట్టి, కిడ్ బిహేవియర్ బట్టి, అతనుకున్న యాటిట్యూడ్ బట్టి మన పేరెంటింగ్ అనేది మారాలి. అదే తప్ప పేరెంటింగ్ అనేది ఒక ఫిక్స్డ్ రూల్స్ ఫ్రేమ్ చేసుకుని నేను ఇట్లా చేయాలి అలా చేయాలని ఉండదు. అట్లాగే ఏజ్ బట్టి మరి పేరెంటింగ్ మారుతుంది, అంతే కదండి. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకమైనటువంటి పేరెంటింగ్ విధానం ఉంటుంది. ఇప్పుడు ఎల్కేజీల్లోనూ చిన్నపిల్లలు ఉంటారు, బేబీస్ ఉంటారు, కొంచెం పెద్దదవుతారు. తర్వాత 5th క్లాసు, లేకపోతే 8th క్లాసు, 10th క్లాస్ అని, 12th క్లాస్ అని, ఇంజనీరింగ్ అని. ఇది ఒక్కొక్క ఏజ్ మారే కొద్ది కూడా ఈ యొక్క పేరెంట్ యొక్క యాటిట్యూడ్ని మార్చుకుంటూ, వాళ్ళని అర్థం చేసుకుంటూ ఆ పేరెంటింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాగే పేరెంటింగ్ చేసే ప్రయత్నంలో తెగేదాకా దారం తెంపకూడదు అంటారు చూసారా, లాక్కూడదు, బాగా లాగితే తెగిపోద్ది అంటారు కదండి. ఆ బ్యాలెన్సింగ్, ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ని కూడా కరెక్ట్గా చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో అది కొంచెం ఉన్నట్లయితే మీకు ఆ ఇబ్బంది అనేది మీకు రాదు. ఇన్ జనరల్గా పేరెంటింగ్ లోపం వల్ల ఎక్కువగా ఇప్పుడున్నటువంటి యూత్ ఎవరైతే మనకి చెడిపోతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, ఈవెన్ చాలామంది పిల్లలు డ్రగ్స్కి కానీ అలవాటు పడటం కానీ, క్రైమ్ చేయడం కానీ ఏవైతే ఎక్కువగా ఇప్పుడు మనం బాగా చూస్తున్నాము సొసైటీలో, ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా. దీనికి పేరెంటింగ్ లోపం ఉందా అని అడిగితే ఉందనే చెప్పొచ్చు మనం. కొంతమంది పేరెంటింగ్ బాగా చేసినా కూడా మిస్టేక్లు జరగచ్చు, అది వేరే విషయం అనుకోండి. మనం ఆ సైడ్ మనం వెళ్ళొద్దు, మనం పాజిటివ్ సైడ్ వద్దాం. సో పేరెంటింగ్ అనేది డెఫినెట్గా ప్రాపర్గా చేస్తే ఇవి తగ్గుతాయి, పిల్లలు చెడిపోకుండా నెక్స్ట్ జనరేషన్స్ లేకుండా ఉంటుంది. అసలు ఏ కారణాల వల్ల ఇలా రాంగ్ స్టెప్ వేస్తారంటారు? ఎక్కువగానంటే పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే, చిన్నప్పుడు అంటే 3 years తర్వాత, కొంచెం ఊహ వచ్చిన తర్వాత పిల్లవాడికి 3 years వయసు నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న పీరియడ్ చూసారా, దట్ ఈస్ వెరీ క్రూషియల్. ఆ టైంలో ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలకి స్పిరిచువల్గా నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వడం కానీ, ఎక్కువగా భగవంతుడు లేకపోతే భక్తి, భయం ఇలాంటి క్వాలిటీస్ని ఆ ఏజ్లో మీరు ఇచ్చేయాలి. ఒక సీడ్ కింద వేసేయాలి. అలాగే ఆ పెంచేటప్పుడు జనరల్గా ఈ స్పిరిచువల్గా ఉన్న నాలెడ్జ్తో పాటుగా ఎక్కువ టైము మీరు పేరెంట్స్ వాళ్ళతో ఉండాలి. పర్టికులర్ డే కేర్ ఇన్స్టిట్యూట్లో పాడేయడం, లేదంటే జాబ్ చేస్తున్నాను కదని చెప్పి ఇంట్లో పాడేయడం, ఇది జనరల్గా ఎక్కువ అవుతుంది. సరే, మేము మరి జాబులు చేసుకోవద్దా, మేము బతకొద్దా అని రకరకాల వాదనలు ఉండొచ్చు, కానీ అది ఒక డిబేటబుల్ ఇష్యూ. కానీ బట్ ఆ ఇంటరాక్షన్ బిట్వీన్ ద కిడ్స్ అండ్ పేరెంట్స్ అనేది ఏదైతే ఉందో, ఆ బాండింగ్ అనేది మీకు ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా డిటాచ్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి లేటర్ స్టేజెస్లో ఆ ఎఫెక్ట్ అనేది ఇది కనపడుతుంది మీకు. సో అందుగురించే ఈ చిన్నతనంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు డెఫినెట్గా మీరు తీసుకోవాలంటే. అట్లాగే ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాలనుకున్నట్లయితే, అంటే 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు దాటిన తర్వాత 10 సంవత్సరాలు దాటిన తర్వాత
స్పిరిచువల్ లెర్నింగ్తో పాటుగా వాళ్ళ ఐక్యూని పెంచాలి. మీరు ఓకే. ఐక్యూని పెంచాలి అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిగా మొబైల్ ఫోన్స్ అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా. ఎందుకంటే మొబైల్స్ వల్ల చిన్న పిల్లలకి హెల్త్కి రేడియేషన్ వల్ల ఎఫెక్ట్ ఎలా అవుతుందని సపరేట్గా కూడా వీడియో చేశానండి. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ మెడికల్ సర్వేస్ కానీ రీసెర్చ్ పేపర్స్ ఇచ్చిన పబ్లికేషన్ రిపోర్ట్స్ దగ్గర పెట్టుకుని చెప్పాను వీడియో. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో వినకపోతే దయచేసి ఆ వీడియో వినొచ్చు. అది ఎక్స్క్లూసివ్గా చిన్న పిల్లలకి పేరెంటింగ్ చేసినప్పుడు పెద్దవాళ్ళ మొబైల్ వాడటం వేరు, చిన్నపిల్లలు వాడటం వేరండి, చాలా తేడా ఉంటుంది. చిన్నపిల్లల మొబైల్ వాడడం వల్ల వచ్చే అనర్థాలు మోర్ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను ఆ పర్టికులర్ వీడియో, అది వినొచ్చు. సో అది దాన్ని జాగ్రత్తగా ఉండాలి. ఆ కంటెంట్ నేను అందులో కవర్ చేశాను ఆ వీడియోలో. వీటికి దూరంగా పెడుతూ వీళ్ళకి ఐక్యూని పెంచాలి అనుకున్నట్లయితే ఆ ఏజ్లోనే పజిల్ బుక్స్ దొరుకుతాయి మార్కెట్లో. పజిల్స్ అంటే మీరు అమెజాన్లోకి వెళ్తే మీరు కొట్టినట్లయితే మీకు పజిల్ బుక్స్ కానీ రీజనింగ్ బుక్స్ కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయండి. అవి బొమ్మల కింద ఉండి ఉంటాయి. అంటే మైండ్ని ఐక్యూని పెంచుతాయి. మైండ్ ఐక్యూ అనేది ఆ 8 సంవత్సరాల దగ్గర నుంచి ఈ 12-13 సంవత్సరాల లోపే ఐక్యూ పెంచేయాలి. ఎప్పుడైతే మీరు ఐక్యూ లెవెల్ని ఒక స్టెప్ పైకి తీసుకెళ్ళాలి అంటే తల్లిదండ్రులు నేర్చుకుని ఆ బుక్స్ కొని చిన్న చిన్నవి ఉంటాయండి, చక్కగా బొమ్మల కింద ఉంటాయి. అవన్నీ తీసుకుని అవి ఇస్తే పిల్లవాడు దాన్ని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇది ఎట్లా వస్తుంది ఆన్సర్, ఎలా చేయాలి, ఈ 4 బొమ్మలు ఇచ్చాడు, 5వ బొమ్మ ఎలా వస్తుంది, లేకపోతే ఇది ఎలా చేయాలి, ఈ స్కెచ్ ఎలా చేయాలి, ఈ బొమ్మ ఎలా గీయాలి. క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అండ్ ఐక్యూ ఈ పవర్ పజిల్స్ ద్వారా మాత్రమే వస్తుంది. ఆల్ రీజనింగ్ రిలేటెడ్ బుక్స్ అంటే మీరు స్కూల్కి పంపించండి. దీనితో పాటుగా ఆ ఏజ్ గ్రూప్లో ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత పజిల్స్ అలవాటు చేసిన తర్వాత మ్యాథమెటికల్ స్కిల్స్కి తీసుకురావాలి. మీరు ఏ స్కూల్లో చదవండి, ఎక్కడ చదవండి, ఆ మ్యాథమెటికల్ స్కిల్స్ ఇచ్చేటప్పుడు బేసిక్గా చెప్పి టీచర్స్ చెప్పడం అలా కాకుండా తల్లిదండ్రులు, చదువుకున్న తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఎక్కువ మంది, ఆ తల్లిదండ్రులకు ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళే నేర్చుకుని చిన్న చిన్న ఎడిషన్స్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ ఏవైతే స్క్వేర్ రూట్లని, స్క్వేర్లని, క్యూబ్ అని చిన్న చిన్నవి అవి మోర్ లాజికల్గా సైంటిఫిక్గా అండర్స్టాండ్ అయ్యే విధంగా కొన్ని ఫారెన్ ఆథర్స్ లాంటి పుస్తకాలు ఉంటాయి. మీరు అమెజాన్లో వెళ్ళి కొడితే దొరుకుతూ ఉంటాయి అలాంటివి. అవి మీరు నేర్చుకుని మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. పైథాగరస్ థీరం అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదా స్క్వేర్ రూట్ ఎట్లా కట్టాలి, లేదా డివిజన్ ఎట్లా చేయాలి, అసలు డివిజన్ అంటే ఏంటి, 1/4 అంటే 4 పార్ట్లో ఒక పార్టు, ఇది 1/4 అలా మోర్ అండర్స్టాండ్ ఇస్తే 20% అయితే 25% అంటే రూపాయలు పావలా, మళ్ళీ ఆడికి అర్థమయ్యే భాషలో. ఇట్లాగా ఆ ఫీడింగ్ని చిన్న ఏజ్లో మీరు ఇచ్చేస్తే ఆడికి ఐక్యూ లెవెల్తో పాటు అనలిటికల్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ ఐక్యూకి అనలిటికల్ స్కిల్ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ అనలిటికల్ స్కిల్ ఐక్యూ యాడ్ అయ్యి ఆ 7th 8th వచ్చేటప్పటికి మీరు అటు స్పిరిచువల్గా కానీ ఇటు ఐక్యూ లెవెల్ని పెంచడం కానీ ఇటు అనలిటికల్గా కానీ వితౌట్ ఎనీ మొబైల్ అంటే మీడియా రిలేటెడ్ లేకుండా పెట్టేస్తే బేసిక్గా వాడు ఒక బెటర్ పర్సన్ కింద వస్తాడు. నెక్స్ట్ హ్యూమన్ రిలేషన్స్. చిన్నతనం నుంచి ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగ ఉంటారు, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి, బట్ కనీసం హాలిడేస్లోనూ ఇంకో చోట ఆ హ్యూమన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేషన్స్ అంటే ఏంటి, వీళ్ళకి ఏమవుతాడు, వాడేమవుతాడు తెలియదండి ఇప్పుడు ఉన్న వాళ్ళకి. యాక్చువల్గా మీరు అడిగారు అనుకోండి మీ చుట్టాల పేర్లు, లేకపోతే మీరు మేనగోళ్ళు అంటే ఏంటో, లేకపోతే మేనత్ అంటే ఏంటో, లేకపోతేనేమో మనం రెగ్యులర్గా వాడుకునే భాషలో ఉన్న ఏవైతే పదాలు మనం వాడతామో రిలేషన్స్ మీరు అడిగితే చాలామంది పిల్లలకి తెలియదు, ఉన్న జనరేషన్కి ఎవరికి తెలియదు. అవి మీరు నేర్పించడం వల్ల ఆ హ్యూమన్ బాండింగ్ అనేది, కొంత హ్యూమన్ రిలేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. లేటర్ స్టేజెస్లో మీకు యూజ్ అవుతుంది వాళ్ళకి. సో వాట్ ఈజ్ వాట్ అనేది ఇవి తల్లిదండ్రుల దగ్గరుండి నేర్పించాలి. వీలున్నంత వరకు కూడా అంటే మదర్స్ని జాబ్ చేయొద్దని నేను అన్నమాట అన్నాను, లేదంటే మిమ్మల్ని ట్రోల్ చేస్తారు కానీ ఆ మాట కాదు. కానీ బట్ వీలున్నంత వరకు కూడానంటే ఎవరో ఒకళ్ళు మదర్ అండ్ ఫాదర్లో ఎక్కువ టైం మీరు కేటాయించాలి. మీరు లేకపోతే మీ ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు, లేకపోతే వేరే పిచ్చి ఇలాగ ఒక ప్రాపర్గా మీరు ఎక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అలవాటు లేకుండా ఇట్లా మీరు ఇచ్చుకుంటా కానీ మీరు పేరెంటింగ్ చేయగలిగితే వాడు కొన్ని వాల్యూస్తో, కొన్ని మోరల్స్తో, ఒక సిస్టమేటిక్గా, ఒక భయం, పాప భీతి అంటారు చూసారా, కొన్ని మనిషి భయం వేస్తే కొన్ని చేయడు. మనిషి భగవంతుడు తప్ప ఎవరికి భయపడ్డాడు ఇప్పుడున్న భూమి మీద, ఎవరికి భయపడ్డాడు మనిషి. తల్లికి భయపడ్డో, తండ్రికి భయపడ్డో, పెళ్ళానికి భయపడ్డో, మొగుడికి భయపడ్డో, పిల్లలకి భయపడ్డో, టీచర్కి భయపడ్డో, ఆఫీస్లో ఉన్న బాసు కూడా భయపడ్డో, సొసైటీకి భయపడ్డో, జనాలకు భయపడ్డో. భగవంతుడికి కన్నా భయపడాలి. మీరు భగవంతుడికి కూడా భయపడలేదు అంటే
మీకు మనిషి లక్షణాలు పోయి మృగ లక్షణాలు వచ్చేసినట్లు లెక్క. అంటే హ్యూమన్ టచ్ పోద్ది ఇంకా ఇప్పుడు జరుగుతున్న మర్డర్స్ కానీ, ఇప్పుడు జరుగుతున్న రేప్స్ కానీ, ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా ఎవరికి భయపడినాడు. మీరేనంత ఎవరికి భయపడి ఉన్నారనుకోండి మంచి రెబల్ కింద తయారవుతారు. ఆ భయం ఒకప్పుడంటే తల్లో తండ్రో పెళ్ళమైతే పెళ్ళానికి మొగుడనో, లేకపోతే కనీసం ఇంకా పాత రోజులకి వెళ్తే పిల్లలకు కూడా భయపడేవారు పాపం. అయ్యో ఇలా, లేకపోతే తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఏదో ఒక రకమైనటువంటి ఒక ఫోర్స్ అనేది మీకు ఆపుతుంది. ఇప్పుడు ఆపి ఫోర్సే లేదు, ఏ ఫోర్సు ఆపట్లేదు. కాబట్టి ఇది ఏదో ఒక రకంగా మీరు ముందే ఇన్వాల్వ్ చేస్తే మీ వల్ల మనుషుల్ని కంట్రోల్ చేయడం మీ వల్ల కాదు. కాబట్టి భగవంతుని పరిచయం చేసామంటున్నాను నేను కొంచెం ఎర్లీ స్టేజెస్లోనే. అప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనిషి తెలియకుండానే ఆగుతాడు. గాడ్ పవర్కే స్పిరిచువల్ పవర్ చాలా ఎక్కువ అండి. అది ఎలాంటి మనిషి అయినా, ఎంత గొప్ప మనిషి అయినా బలంగా నమ్మినప్పుడు స్పిరిచువల్గా భగవంతుని మీరు అబ్జర్వ్ చేయండి, ఎలాంటి పనైనా ఎలాంటి విషయాన్ని ఆగుతాడు అంటాడు. ఏది ఆపలేదు, అది ఆపుద్ది కాదు. చూసుకోండి మీరు ఒక్కసారి మైండ్లో అనుకున్నాను అనుకోండి, నేను ఇట్లా చేయాలి అని అనుకున్నాను అనుకోండి, మీకు మనసు చూడండి. అది మీరు తిరుపతి వెళ్ళాలని మీరు అనుకున్నారు అనుకోండి, ఏదో మెట్లెక్కి వెళ్ళాలని అనుకున్నారు అనుకోండి, మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు అనుకోండి, అసలు మీకు వెళ్ళేదాకా మనశ్శాంతి ఉండదు. మీకు మైండ్లో అది వెళ్ళిపోతుంది. అంటే మీరు బలంగా నమ్ముతున్నారు దాన్ని. మీరు ఇష్టం వచ్చినట్టు మనకి అన్ని రకాల యూట్యూబ్ ఛానల్లో దేవుడు ఉన్నాడా లేదని డిబేట్లు పెట్టేసే పరిస్థితికి దిగజారిపోయాం మనం. ఈ కర్మ ఇది. అంటే ఇంకెవరిని వదలం మనం, మనుషుల్ని ఎలాగ వదలం, ఎవరిని వదలం, ఇంక దేవుడిని కూడా వదిలే పరిస్థితిలో లేవు మనం. సో ఇది లేకుండా ఉండాలి అంటే ఈ క్వాలిటీస్ని మీరు లేటర్ స్టేజెస్లో రావు. కాబట్టి అంటే చిన్న ఏజ్లోనే ఏదైనా హనుమాన్ చాలీస్ అని గానో, లేకపోతే ఏదైనా శ్లోకాస్ అనో, లేకపోతే ఖురానో, లేకపోతే బైబిల్ అనో, వాళ్ళ స్పిరిచువల్ గ్రంథాల్లో ఏవైతే చెప్పారో అది పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పి అది ప్రాక్టీస్ చేసే విధంగా ఎంతో కొంత అది మీరు చేయగలిగితే ఫర్దర్ స్టేజెస్లో అది ఎప్పటికీ మర్చిపోవడానికి కుదరదాడు. ఎందుకంటే మనిషిని కంట్రోల్ చేసి ఉన్న ఏకైక పవర్ ఇప్పుడున్న రోజుల్లో. ఇదివరకు అంటే వేరు. ఇప్పుడు ఎవడ భయపడ్డా, పెళ్ళం కూడా మూడికి భయపడదో, అలా ఎవడికి భయపడడం అనేది ఆ సిస్టమే లేదండి. అలా ఆ వర్డింగ్ అనేది లేదు, భయపడడం అనేది లేదు. ఇంకా ఎవడిష్టం వాడిది. ఇది కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు కూడా మీకు పేరెంటింగ్ మీరు సక్సెస్ఫుల్గా చేశారనే విషయాన్ని మనం చెప్పొచ్చు. అట్లాగే పేరెంటింగ్ చేసేటప్పుడు టెంపరీగా వస్తే బెనిఫిట్స్ దృష్టిలో పెట్టుకుని చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటేనండి, ఎగ్జామ్ ఏదో రాస్తాడు అనుకుందామండి, మార్కులు రావాలి, కొంచెం కాపీ చేయడానికి అవకాశం ఉంది. ఈ పేరెంట్స్ కూడా ఏం చెప్తారంటే, ఇప్పుడు వాడికి ఎక్కువ మార్కులు వచ్చేస్తున్నాయి, ఏదో ఆన్లైన్ ఎగ్జామ్ అంటే కొంచెం మార్కులు తెచ్చేసుకో పర్లేదు అటు ఇటు అని చెప్పేసి, ఒకవేళ వీళ్ళు చెప్పకపోయినా అలాంటిది ఏదన్నా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూసి మీరే కానీ ఎంకరేజ్ చేస్తే అది ఒక ప్రివిలేజ్ కింద తీసుకుని లేటర్ స్టేజెస్లో మనకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాంగ్ ప్రాక్టీసెస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎంకరేజ్ చేయకూడదు. దానివల్ల నష్టం జరుగుతుందా? జరుగుతుంది. దొంగ సర్టిఫికేట్ పెడతారు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టడం, లేదా దొంగగా మతాలు మారడం, రకరకాలుగా ఎక్కువగా సొసైటీలో జరుగుతూ ఉంటాయి. అవి పేరెంట్స్కి తెలిసే జరిగితే పేరెంట్సే చేస్తారు. ఇది పేరెంట్స్ తప్పు కింద మనం పరిగణించాలి. చిన్నపిల్లడికి 10th క్లాస్ ఏం తెలుస్తుంది, 11th 12th. సో ఇవి లేకుండా పేరెంట్స్ అలాంటి ప్రాక్టీసెస్ మనం అలవాటు చేసి టెంపరీగా వచ్చే సుఖం గురించి పర్మనెంట్గా వచ్చే ప్రాబ్లమ్ని మనం క్రియేట్ చేసుకోకూడదు. అట్లాగే పేరెంట్స్ పిల్లల మీద ఓవర్ కాన్ఫిడెంట్గానే ఉండకూడదు. మా అబ్బాయి బాగా తెలివైనడు, లేకపోతే బాగా మంచోడు, లేకపోతే బాగా చేసేస్తాడు, ఇటు తెలివైనడు, లేకపోతే ఇటు ఇచ్చేస్తాడు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి ఒక్కొక్కసారి చాలా విషయాలు, చిన్న చిన్న విషయాలని మనం ఇగ్నోర్ చేస్తాం. అంతే కదా, మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారనుకోండి, కొన్ని విషయాలు కనపడవు. అంతే కదా, ఏదైనా విషయంలో మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారనుకోండి, మీరు అనుకోండి, ఊహించండి, కొన్ని కనపడవు కదా, కొన్ని కప్పేస్తుంది, ఆ మైకం కప్పేస్తుంది మనకి. అంతే కదండి, అలర్ట్గా ఉన్నవాడుని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నవాడికి చాలా తేడా ఉంటుంది. అంతే కదండి, మీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి, సో నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు పబ్లిక్ స్పీక్లో మాట్లాడినా, ఎంత చేసినా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా ఎలర్ట్గానే ఉంటాను. నేనేం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండను, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండనే. అంటే మీకు ఆ బ్యాలెన్సింగ్, ఆ జాగ్రత్త అనేది లేకపోతే ఏదో ఒక టైంలో మళ్ళీ మనకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏంటి, పిల్లల మీద ఎక్కువ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, ఓవర్ ఎస్టిమేట్ ఉండకూడదు. అంటే ఎక్కువగా మనం ఎస్టిమేట్ వేయకూడదు, అలా అని తక్కువ ఎస్టిమేట్ వేయకూడదు, కాన్ఫిడెన్స్ పోగొట్టకూడదు. ఆ కరెక్ట్ లెవెల్కి మనం ఉండి అప్పుడు ప్రాపర్గా కానీ మీరు గైడ్ చేసినట్లయితే వాళ్ళు కరెక్ట్గా పైకి ఎదగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అసలు కంపేర్ చేయకూడదండి. చాలామంది పేరెంట్స్ చేసి తప్పు ఇది. అన్న బాగా చదువుతున్నాడు, నువ్వు చదవట్లేదు, లేదా చెల్లిది బాగా చదువుతుంది, నువ్వు చదవట్లేదు అని చెప్పి ఎక్కువగా వింటూ ఉంటాం. బాగానండి, మీరు అబ్జర్వ్ చేస్తే
ఇది ఎట్టి పరిస్థితి తప్పండి. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రకంగా, ఒకే తల్లిదండ్రులు పుట్టినంత మాత్రాన పిల్లలు ఇద్దరు ఒకే రకంగా ఉండాలని లేదు. చాలా సందర్భాల్లో ఒకటి క్రిమినల్ అయ్యి ఒకటి పెద్ద గొప్పడైన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం చాలామంది చూస్తున్నాం మనం ప్రతి ఇంట్లోనూ కూడా. సో అందువల్ల ఏంటంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఇండివిజువల్. భూమి మీద 800 కోట్ల మందిలో మీలాంటి అమ్మాయి, మీలాగా యాటిట్యూడ్ ఉండి, మీలాగా ఉండి, మీలాగా ఉన్న అమ్మాయి ఇంకొక అమ్మాయి అయితే లేడు కదా భూమి మీద ఉండడం. ఇంకా మీరు ఒకళ్ళే అంతే, ఒకే సింగిల్ పీస్ మీది. మీరు చచ్చిపోయేదాకా మీరు సింగిల్ పీసే అంతే. నాలాంటి ఒకడు ఉండడు. అందువల్ల ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సపరేట్, ఇండివిజువల్, ఇండిపెండెంట్. మీరు హ్యాండిల్ చేసేటప్పుడు అలా హ్యాండిల్ చేయాలి తప్ప కలిపి హ్యాండిల్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, కలిపి హ్యాండిల్ చేయడానికి కుదరదు. అలాగే ఇది భోజనం అంటే కలిపి పెట్టచ్చు, కానీ మీరు యాటిట్యూడ్ని మీరు డిఫరెంట్గా హ్యాండిల్ చేయాలి తప్ప కలిపి హ్యాండిల్ చేయకూడదు. ఆ హ్యాండిల్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అట్లాగే సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే రిలేషన్స్ పోతాయి. మ్యాక్సిమం మీకు పెద్ద అయిన తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎక్కువగా ఎందుకు సరిగ్గా ఉంటారో తెలుసా మీకు? మ్యాక్సిమం మీరు ప్రతి ఫ్యామిలీలో సిబ్లింగ్స్కి రిలేషన్స్ ఉండవండి. ఇప్పుడు మీరు చూస్తే ఏ ఫ్యామిలీ తీసుకోండి కొంచెం పెద్ద అయిన తర్వాత, రీజన్ ఏంటంటే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకటి బాగా సంపాదించడమో, ఒకటి బాగా సెటిల్ అవ్వడమో, ఇంకొకటి అవ్వకపోవడం ఉంటుందండి. సెటిల్మెంటు సంపాదన కాకుండా ప్రాపర్గా తల్లిదండ్రులు కానీ పెంచినట్లయితే కొంత తగ్గుద్ది. లేదంటే గ్యాప్ ఆటోమేటిక్గా వాళ్ళే పెంచేసుకుంటారు. అలా జరుగుతూ ఉంటాయి. పెంచకపోయినా జరగచ్చు, అది వేరే విషయం. బట్ మన బాధ్యతగా మనం పెంచాలంటాను నేను. కొంచెం చూసినప్పుడు ఆ డిఫరెన్స్ లేకుండా ప్రాపర్గా మనం చేసినట్లయితే ఆ ఇబ్బంది అనేది ఉండదు. బట్ హ్యాండిల్ చేయడం సపరేట్గా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు మీకు మ్యాథ్స్ రాదు, వాడికి సోషల్ రాదు, మిమ్మల్ని మీలాగానే హ్యాండిల్ చేయాలి కదా నేను. మరి ఆడికి మ్యాథ్స్ వచ్చింది రాలేదంటే ఏం ఉపయోగం? మిమ్మల్ని సపరేట్గానే హ్యాండిల్ చేయాలి. అలాగే ఈ స్టూడెంట్ని కూడా సపరేట్గానే చేయాలి. ఈ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుని హ్యాండిల్ చేసినట్లయితే మీకు ఉంటుంది. అట్లాగేనంటే పేరెంట్స్ చేయవలసినటువంటి విధానం ఏంటంటే, ఏదన్నా ఒక సబ్జెక్టు అంటే అకాడమిక్కి సంబంధించి కాబట్టి నేను ఆ యాంగిల్లోనే చెప్తున్నాను, మిగతా యాంగిల్ చెప్పట్లేదు. ఎందుకంటే నేను స్టూడెంట్స్కి సంబంధించిన మనిషిని కాబట్టి చెప్పేటప్పుడు అంటే ప్రతిదీనంటే తల్లిదండ్రులు చదువుకున్న తల్లిదండ్రులు అయితే పాపం, చదువుకున్న తల్లిదండ్రులకి అయితే పాపం తెలియదు, వాళ్ళకి ఏం చేయలేరు వాళ్ళు. ఇప్పుడు ఏదో వెలాసిటీ గురించి మాట్లాడుతున్నారు మీరు, స్పీడ్ అంటున్నారు, యాక్సలరేషన్ అంటున్నారు 7వ తరగతిలో. అది కారులో వెళ్ళేటప్పుడు, మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు చెప్పాలి అడిగి, నాన్న ఇది స్పీడు, ఇది వెలాసిటీ, ఇది క్యాంబ్రో, ఇది కరువు, ఇది సెంట్రిఫికల్ ఫోర్సు, ఇది సెంట్రిపెటల్ ఫోర్సు అని ప్రాక్టికల్గా వీలున్నంత వరకు చెప్పాలి. కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి, ఆక్సిజన్ అంటే ఏంటి, ఫోటోసిన్సిస్ అంటే ఏంటి, అదే కార్బన్ సైకిల్ అంటే మైండ్లో గుర్తుండిపోతుంది. అంతే కదండి. అంటే చెప్పేటప్పుడే బయటకు వెళ్ళినప్పుడు చెప్పాలి. అలాగే మీరు హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్స్కర్షన్స్కి లేకపోతే వాటికి వీటికి తీసుకెళ్ళటం కాకుండా ఎడ్యుకేషనల్ ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళాలి. అంటే మీరు తీసుకెళ్ళింది ఒక మ్యూజియంస్కి కానీ ఏదైనా ఒక ప్లేస్ తీసుకుంటే ఆ ప్లేస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా. అంటే ఏదో మీరు చూడడానికి వెళ్ళకూడదండి. అన్ఫార్చునేట్గా టెంపుల్స్ కూడా టూరిస్ట్ ప్లేస్లు అయిపోయినాయి దురదృష్టం కొద్ది. అవి టూరిస్ట్ ప్లేస్లు కాదు, అది అన్ఫార్చునేట్ థింగ్ అది. సో ఈ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ విజ్ఞానం, వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉన్నటువంటి ప్లేసెస్కి కానీ మీరు తీసుకెళ్ళినట్లయితే తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తీసుకెళ్తే కాదు కదా. మీరు ఒక బౌద్ధ మతం టెంపుల్కి తీసుకెళ్లారంటే పిల్లల్ని, మీకు ఆ టెంపుల్ గురించి ఏం తెలియదు, వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తే ఉపయోగం లేదు. ఏది ఫీల్, ఏది ఫీల్ కావాలి కదా, ఎమోషన్ కావాలి కదా. అది అక్కడ ఎవరన్నా గైడ్స్ ఉంటారో వాడికి 500 1000 ఇచ్చి చెప్తే ఇటు వింటాడు. వినటం వల్ల ఇటు నాలెడ్జ్ వెళ్తూ ఉంటుంది. ఓహో ఇది హిస్టరీ. అయితే ఒక కాలేజీకి వెళ్ళారు, కాలేజీ చూపించండి చక్కగా, ఇది కాలేజీ, ఇది ఇలా ఉంది, ఇది పలానా డిపార్ట్మెంట్స్ ఇవి చెప్తాడు, చూస్తాడు. అలాగా విజ్ఞానాన్ని మీరు చెప్పగలిగింది ప్రాక్టికల్గా మీరు చెబుతూ, తీసుకెళ్ళి చూపించవలసిన ఏమైనా ఉంటే తీసుకెళ్ళి చూపిస్తూ, ఈ విధమైనటువంటి విధానాలు ఏదైనా కనీసం చిన్నతనంలో ఉన్నప్పుడు కానీ మీరు చేసి చూపించగలిగితే వాళ్ళకి మైండ్లోకి అది వెళ్తుంది కాబట్టి కొంత అవగాహన అనేది ఉంటుంది. అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా దెబ్బలాడుకున్నా, వాళ్ళ స్కూల్లో ఏమైనా ఇష్యూస్ అయినా ఇంకోటైనా వెళ్ళి మీరు దాన్ని స్మూత్గా హ్యాండిల్ చేయకుండా ఇంకా వీడిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, మంద తప్పు కాకపోయినా ఒక్కొక్కసారి తిడతాడండి ఎవడొకడు. ఇప్పుడు ఎవడో ఇంట్లో మీ ఇంట్లో పిల్లడు ఉన్నాడు, ఎవడో ఆయన తిట్టాడు, తప్పు ఇడిది కాదు, అయినంత మాత్రం నేను రెచ్చగొట్టేయడం వల్ల ఉపయోగం లేదు. మనం ఒక్కొక్కసారి లైఫ్లో తప్పు కాకపోయినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది. ఉత్తునే మరి సోషల్ మీడియాలో ఎవడ పెడితే ట్రోలింగ్ చేసి చంపేస్తున్నారు కదా, కానీ భరిస్తున్నారు కదా జనం. ఆడు తిట్టాడు కదా అని చెప్పేసి మనం గట్టిగా మాట్లాడలేం కదా, మనకో స్టేటస్ ఉంటుంది కదా. అంటే ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చిన్నతనంలో చాలామంది పేరెంట్స్ నేర్పించలేకపోతున్నారు. చాలా ఆవేశంగా, చాలా కోపంగా ఉంటారు. మీకు అబ్జర్వ్ చేస్తే 9th 10th క్లాస్ లెవెల్లో ఉన్నప్పుడు పిల్లల్ని చూస్తే మీరు 11th క్లాస్లో ఎప్పుడు ఏదైనా ఎరగంటిగానో లేకపోతే దెబ్బలాడడానికో లేకపోతే ఫ్రెండ్స్తోనో స్కూల్లో అతను ఏదో కంప్లైంట్లతో వస్తూ ఉంటారు మీరు అబ్జర్వ్ చేస్తే. వాటిని మోర్ బ్యాలెన్స్డ్గా ఎమోషనల్గా దాన్ని హ్యాండిల్ చేయాలి తప్ప, అంటే మీరు దాన్ని అగ్రెసివ్గా హ్యాండిల్ చేయకూడదు. అది తప్పు మనది కాకపోయినా మనకి ఇబ్బంది కలిగినప్పుడు రెచ్చగొట్టకూడదు అవుతుండండి.
ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటేనే ఎక్స్ప్లెయిన్ చేసి మనం కామ్ చేయాలి ఆ పిల్లోడిని. ఓకే. మీరు ఆయన రెచ్చగొట్టారనుకోండి ఇంకో రకంగా బిహేవ్ చేస్తాడు రేపు పొద్దున్న వెళ్ళి. అంతే చాలా సందర్భాల్లో మనకి ఇబ్బంది అయినా తప్పు మన కాకపోయినా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు కూడా మనం దాన్ని స్మూత్గానే హ్యాండిల్ చేసి అలవాటు చేయాలి. మనం దూరంగా ఉండాలి. ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ప్లేస్కి దూరంగా ఉండాలి, ఆ మనిషికి దూరంగా ఉండాలని నేర్పాలి తప్ప ఇంకా మనం చేసి వాడిని మనం రెచ్చగొట్టి చేసే విధానం ఏదైతే ఉందో అది మనం చేయకూడదు. అట్లాగే పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చే విధానం ఏదైతే ఉంటుందో టీచర్స్ని కానీ లేకపోతే ఎల్డర్స్ని కానీ వేరే వాళ్ళని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితేనండి చాలామంది పిల్లలు మాట్లాడినప్పుడు పెద్ద వ్యక్తులతో కనీసం ఏవండి సార్ అని కూడా అంటారు. వీళ్ళు అలా పెంచకూడదు. పెద్దవాళ్ళే కదండి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు. అదే నార్త్ ఇండియాలో మీరు వెళ్తారు అనుకోండి, రాజస్థాన్ కానీ యూపీ కానీ వెళ్తే పెద్దవాళ్ళు అనుకుంటే కాళ్ళకి దండం పెడతారు. కొత్త వాళ్ళు వచ్చినా కూడా చిన్నపిల్లలు మీరు అబ్జర్వ్ చేసి చూడండి కావాలి ఈవెన్ పెద్దవాళ్ళని. వాళ్ళకి ఆ స్పిరిచువల్ ఎక్కువ. తమిళనాడు కానీ లేకపోతే కొన్ని మీకు ఈవెన్ యూపీ అలాంటి ఏరియాల్లో ఆ అలవాట్లు మీరు ముందు నుంచి చేయకపోతే నమస్కారం పెట్టడం లేదా మాట్లాడటం ఇవి కొంచెం అలవాటు చేయాలి రెస్పెక్ట్గా. అసలు పక్కన ఒక పెద్ద వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాం మనం సార్ అనో లేదా అండి అనో కూడా మనం మాట్లాడలేకపోతున్నాం. మన సంస్కృతి అది. సరే పక్క దేశంలో ఎలా ఉన్నారో పక్కన పెడతాం. ఆ ట్రెడిషన్స్ని మనం అలవాటు చేయకపోతే అది వేరే రకంగా దారితీసే అవకాశం ఉంటుంది కదా. అంతే కదండి. ఇది ముందే అరికట్టాలి తల్లిదండ్రులు. లేదమ్మా ఇలా అనకూడదు, ఇట్లా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి. అలా ముందే మీరు ఆపకపోతే ఎవరు వచ్చినా అలాగే మాట్లాడతాడు. రెస్పెక్ట్ లేకుండా. అంతే కదండి. ఇది వాళ్ళకే ఇబ్బంది కదా. అంతే కదండి. పేరెంట్స్ తర్వాత పేరెంట్స్ని అంటారు ఎలా పెంచారు అంటారు కదండి. సో అందువల్ల ఏంటంటే 18 సంవత్సరాల వరకు ఒక స్టూడెంట్ సరిగ్గా చదవకపోయినా, యాటిట్యూడ్ లేకపోయినా, పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయినా, నడవడిక సరిగ్గా లేకపోయినా, తప్పులు చేసినా, వీక్నెస్కి అలవాటు పడ్డా, ఏది చేసినా కూడా 100% పేరెంట్సే తప్పు అంటారు. తప్పు కూడా చాలా వరకు కూడా. ఎందుకంటే ఆడు మైనర్ కాబట్టి. 18 సంవత్సరాలు దాటిన తర్వాత మేజర్ కాబట్టి అప్పుడు ఏ తప్పు జరిగినా కూడా అది ఆడికి సంబంధించింది. ఎందుకంటే వాడి జీవితం వాడికి మెచ్యూరిటీ వచ్చింది. అతని జీవితాన్ని అతను మలుచుకోవాలి. అతను మలుచుకోవడంలో అతను ఇబ్బంది పడ్డాడంటే అది దానికి సంబంధించిన విషయం అది. బట్ వేరే 18 లోపు మనం ఎట్లా చెప్తామండి? అది పేరెంట్స్కి సంబంధం లేదంటే ఎట్లాగా? పేరెంట్స్కి సంబంధం కదా. మనం పిల్లల్ని కన్నప్పుడు మరి వాళ్ళకి మేజర్ అయ్యే వరకు బాధ్యత తీసుకుని చేయాలి. నీకు ఆ ఓపిక లేకపోతే మన పిల్లలు మనం కనకూడదు, మనం పెంచకూడదు. మరి ఇది మంచి సిటిజన్ కింద మనం వదలలేనప్పుడు బయటికి ఇంక పర్పస్ ఏముంది? మంచి సిటిజన్ కింద చేయాలి కదండి. సో అందువల్ల ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పరిస్థితిలో మనం లేకపోతే అసలు పెళ్ళిళ్ళు పిల్లలు అన్నది అలా క్వశ్చన్ మార్క్ అలాంటి అడిగితే. ఎందుకంటే ప్రాపర్గా మనం పేరెంటింగ్ చేయలేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత అది వేరే రకమైనటువంటి అనర్థాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు నేనేం కొత్తగా నేను ఊహించి చెప్పడం ఏముందంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలోనే ఎన్ని రకాల డ్రగ్స్, ఎన్ని రకాల క్రైమ్స్, లేకపోతే ఎన్ని రకాల రేప్స్, లేకపోతే ఎన్ని రకాల ఈ పబ్ కల్చర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నాం మనం. మరి ఇవన్నీ మరి 18 సంవత్సరాలు లోపల ఉన్న పిల్లలు చేయట్లేదంటే చేస్తున్నారు. మరి చేసినప్పుడు ఇది పేరెంట్స్కి తెలియకుండా జరుగుతుందా అని అడిగితే మరి తెలియకుండా జరిగే అంత పరిస్థితిలో పేరెంట్ ఉన్నాడా అంటే మరి అది ఆలోచించుకోవాల్సినటువంటి అవకాశం అది మన విజ్ఞతకు వదిలేదు. మరి అది సో అందువల్ల ఏంటంటే పేరెంటింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఏదైనా పెర్ఫామ్ చేయకపోతే, ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే, ఏదైనా ల్యాగింగ్ ఉన్నట్లయితే, ఎక్కడన్నా ఏదైనా స్ట్రగులింగ్ అవుతున్నప్పుడు అది ఇమీడియట్గా మనం చెయ్యొచ్చి మనం పైకి లేపాలి. లేకపోతే మనం ఏదైనా సపోర్ట్ చేసి పైకి తీసుకెళ్ళాలి తప్ప ఇది దేనికి పనికిరాడు అని వదిలేసినా తప్పే. అలా అని చెప్పేసి గారం చేసినా ఇబ్బంది. గారం చేయడం వేరు, ప్రేమ వేరు. ప్రేమ వేరు, బాగా ముద్దు చేయడం వేరు. అడిగిందల్లా ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం అనేది ముద్దు చేయడం, గారం చేయడం, అది తప్పది. ప్రేమ ఉన్నంత మాత్రాన మీరు గారాభంగా పెంచడం వేరు, గారాభంగా పెంచకూడదు. అలాగే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఏదైనా చెప్తారో నాకు ఇది కావాలి, ఇది చదువుతాను, అది చదువుతాను, ఆ స్కూల్కి వెళ్తాను, ఈ స్కూల్కి వెళ్తాను ఎవరైతే అంటారో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వాళ్ళ మాట అనకూడదు. వాళ్ళకి మైనర్స్, వాళ్ళకి తెలియదు. మీరు ఎంక్వైరీ చేసుకుని డిసిషన్ తీసుకోవాలి. చిన్నపిల్లడు ఎవడో మెట్లు దిగుతున్నాడండి, పడిపోతాడని నవ్వుతారు కదా మీరే, ఒరే నువ్వు పడిపోతావరని. లేదు దూకేస్తానంటాడు. మీరు అడిగి చూడండి చిన్నపిల్లడిని, ఎందుకంటే ఆడికి తెలియదు. దూకితే ఏంటి అన్నది కూడా తెలియదు కదా అడిగి. మీరు లాగుతున్నారు కదా. సేమ్ లాజిక్ అప్లైస్ టిల్ 18 years అంటాను నేను, ఇన్ ఎవరీ ఆస్పెక్ట్. వాడు చిన్నపిల్లవాడు నడుస్తున్నాడు కాబట్టి లాగారు. పెద్దోడు నేను ఆ కాలేజీకి వెళ్తాను, మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడో, లేకపోతే ఈ కోర్సు జాయిన్ అవుతాను, రకరకాలుగా అవగాహన లేకుండా సగం నాలెడ్జ్తో ఏదైతే మీకు చెప్తారో అవి ఎట్టి పరిస్థితులను మీరు చేయకూడదు. అలాగే 18 years లోపు ఉన్నటువంటి పిల్లలు చెప్పిన ఏ మాట కూడా మీరు నమ్మకూడదు, వినకూడదు, చేయకూడదు. బాగా నమ్మకం ఉంది మా పిల్లోడి మీద, బాగా నమ్మకం ఉందని అని బ్లైండ్గా వెళ్ళే విధానం ఏదైతే ఉంటుందో అది తప్పదు.
ఎప్పుడు కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకుంటూనే ఉండాలి. ఇది నమ్మకం లేక అన్న మాట నన్ను క్వశ్చన్ చేయొద్దు మీరు, ఎందుకంటే నేను డివైడ్ చేస్తున్నాను క్లియర్గా 18 లోపు 18 తర్వాత అని. 18 లోపుకి మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిందే. చెప్పింది పూర్తిగా వినకూడదు, పెంచింది పూర్తిగా నమ్మకూడదు. నమ్మకం లేదని అడిగాడు పిల్లడు, నమ్మకం లేదు అని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. బట్ బికాజ్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ. ఆడు ఎలా పెరుగుతున్నాడో పెంచవలసిన రెస్పాన్సిబిలిటీ యాజ్ అ ఫాదర్గా నాది రెస్పాన్సిబిలిటీ. అటువంటిప్పుడు నేను వెరిఫై చేసుకుని బాధ్యత కూడా నాదే. నేను గాలికి వదిలేయడం కుదరదు. 18 తర్వాత కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నీ లైఫ్ నీ ఇష్టం, అది 18 లోపు నాది బాధ్యత కాబట్టి నేను వెరిఫై చేసుకుంటాను అని చెప్పి మీరు వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీదే. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా, నువ్వు ప్రతిదీ ఇలా అనుమానిస్తున్నావు ఏంటంటే అనుమానిస్తాను, ఎందుకంటే అది నాకు రెస్పాన్సిబిలిటీ, నాకు బాధ్యత ఉంది కాబట్టి ఇది నేను చేసుకుంటున్నాను, ఎందుకంటే నీకు మెచ్యూరిటీ లేదు అని చెప్పి మీరు 18 సంవత్సరాలకు ఆ రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకోవాలి. ఫ్రీగా వదిలేసి నా మాట వినలేదు అంటే తప్పేది. వదలటం ఎందుకు, వినలేదు అంటాం ఎందుకు? అంతే కదండి, రెండు మనం చేయడం ఎందుకు? సో ఇది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏది ప్రయారిటీ, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా చేస్తే మంచిది, ఇవన్నిటికి సంబంధించి ఏదైతే ఉంటాయో అవి. అలాగే ఏదైనా బ్యాడ్ వర్డ్స్ వాడుతూ ఉంటారు పిల్లలు, వాటిని ముందే మీరు అరికట్టడం కానివ్వండి, చెప్పడం కానీ, లేకపోతే ఎలాంటి ఫ్రెండ్స్తో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, హాస్టల్లో రూమ్మేట్స్ ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా మీరు ఒక కన్నేసి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చక్కగా 18 years వరకు పెంచి మంచి కాలేజీలో జాయిన్ చేసి వదిలేయండి. మన కర్మ ఏంటంటే 18 తర్వాత పట్టుకుంటారు వీళ్ళు. 18 తర్వాత పట్టుకుని ఉపయోగం ఉంది, ఏదో నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అంటాడు. ఏంటో నాకు అర్థం కాదు. 18 దాకా నీ దగ్గర ఉన్నాడు కదా, అప్పుడు సరిగ్గా పెంచితే ఆడింది కుదులుతాడు. చెప్పాల్సిన టైంలో అంతే కదా, చెప్పాల్సిన టైంలో చెప్పాలి కదా, చేయవలసిన టైంలో చేయాలి కదా. సో అందువల్ల 18 years వరకు పేరెంట్దే బాధ్యత, అది దానికి సంబంధించి నేను ఇప్పుడు చెప్పినటువంటిది. 18 తర్వాత ఇదేది వర్తించదు, నేనే చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు 18 దాటారు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇష్టం, అది మీ లైఫ్ అంటది. మీ పేరెంట్స్ ఏం చేస్తారంటే మీకు ఏది మంచి అనిపిస్తే చేస్తారు, ఏది కావాలనిపిస్తే చేస్తారు, తప్పేం లేదు అది. సో దానికి సంబంధించి నేనేమి చెప్పట్లేదు, అది ఇట్స్ డిఫరెంట్ టాపిక్ అది. సో 18 లోపు ఏంటంటే తెలియదు కాబట్టి కొంచెం ఆ పెద్దవాళ్ళు చెప్పినట్టో లేకపోతే తెలియకపోతే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని అలా చేసే విధానం ఏదైతే ఉంటుందో అలా కానీ ముందుకెళ్ళినట్లయితే మీకు లాంగ్ టర్మ్లో మీకు బెనిఫిట్ అనేది అన్ని రకాలుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. పేరెంటింగ్ గురించి, పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాల గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా
మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.